అక్కడ వేరు, ఇక్కడ ఈయన చూపించే విధానం వేరు అనేసి ఆవిడ చెప్పుకున్నారు. లావణ్య మాటల్లోనే మస్తాన్ సైతం గుండు చెప్పుడంది, లావణ్య మాటల్లోనే చింటూతో మంచం కోడలంది, లావణ్య మాటల్లోనే ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ తోటి సంబంధం అవన్నీ కూడా మాట్లాడుతూ ఉండింది ఆవిడ. ఆయనేమో రాఖీ కట్టినా కూడా మేము కోరికలు ఉంటే కమిట వద్దా అంటాడు. ప్రాబ్లం ఏదైతే ఉందో అది మొత్తం కూడా చాలా కామ్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు అన్న దానికి వెళ్ళిపోయింది అంతా. ఇప్పుడు రాజధాని మీద కేసు పెట్టే ముందే వాళ్ళకి తెలుసు మస్తాన్ సైతం ఉందనే విషయం. అదే స్టేషన్ లో కంప్లైంట్ ఇంకోటి ఉంది. రాజధాని మీద కంప్లైంట్ పెట్టడానికి 9 నెలల ముందు మస్తాన్ సైతం మీద పెట్టింది. అవును, అదే స్టేషన్ లో ఉంది. నాకు ఇలా జరిగింది, ఇక ముందు కూడా జరగబోతుంది, సో నాకు సర్టన్ ప్రొటెక్షన్ కావాలని ఎప్పుడైనా మీరు అడిగారా? అంతా ఒక చోట చేరారు. ఓకే, ఈ అమ్మాయి క్రిమినల్ బ్రెయిన్ తోటి ఈ అమ్మాయికి ప్లాన్ ఇచ్చింది ఎలా శేఖర్ భాషను చంపచ్చు అని చెప్పి. ఆ చింటూ ఈ అమ్మాయి ఫ్రెండే కదా. చింటూ ఎవరు మీకు తెలుసు కదా, మంచకొండ చింటూ. శేఖర్ భాషని చంపడానికి కూడా వాళ్ళు ఇంత ఘోరంగా ప్లాన్ చేశారు. మీరు వినలేదా? అసలు వినలేదండి. అయ్యా బాబోయ్. కొంచెం టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ నోటీస్ ఉండండి, మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ వచ్చేసింది. సో అలా ఆ రోజున అరుస్తూ రౌడీలు వేసుకుంటూ వాడి గుంటలో వాడు పడతాడు, ఇదే మాట్లాడాడు. గుర్తుందా నీకు? ఆల్రెడీ ఏవో ఇచ్చాడు, మనం ఆపాల్సింది శేఖర్ భాషని. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మళ్ళీ ఒకసారి ఒక స్పెషల్ గెస్ట్ని కలిసాం. ఆయన ఎవరో కాదు, శేఖర్ భాష గారిని మళ్ళీ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. శేఖర్ భాష గారు నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అన్న, మీరు అసలు ఎందుకన్నా ఆడవాళ్ళ మీద బాగా పగబెట్టేశారంట? ఆడవాళ్ళ మీద మెయిన్ ఆడవాళ్ళ మీద అనే కంటే కూడా ఇద్దరు ఆడవాళ్ళేనా? కాకపోతే ఇందులో ఫస్ట్ లావణ్య గారు అండ్ సెకండ్ శ్రేష్ఠి గారు. సో ఏంటన్నా అసలు ప్రాబ్లం ఏంటి? అసలు మీరే కావాలని బాగా ఇరికిస్తున్నారంట. సరే వినండి మీరు. నేను సృష్టి వర్మ గురించి మాట్లాడి ఎన్నాళ్ళు అవుతుందో నాకు గుర్తులేదు, చాలా రోజులు అయింది. ఏదైనా టాపిక్ వస్తే మాట్లాడడం తప్ప ఆవిడ గురించి ప్రూఫ్స్ గీస్ కూడా తీసుకొచ్చి బయట పెట్టడం అనేది చాలా రోజులు అయిపోయింది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మీడియాకి ముందుకు వచ్చి ఏదైనా క్వశ్చన్స్ రైజ్ చేస్తే దానికి డిస్కషన్ పాయింట్ వచ్చినప్పుడు మీడియాలో నన్ను పిలుస్తున్నారు, ఒక ఎక్స్పర్ట్గానో లేకపోతే ఈ కేసుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలిసిన వాడిగా నన్ను పిలుస్తున్నారు. తెలిసినప్పుడు నాకు తెలిసిన వాస్తవాన్ని అనలైజ్ చేసి ఆ డాట్స్ అని కూడా కనెక్ట్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాను. సో ఎప్పుడైతే అవతల పక్క నుంచి ఆవిడేమి వచ్చి మాట్లాడలేదు, సృష్టివర్మ, నేను సృష్టివర్మ గురించి ఎప్పుడు మాట్లాడాను గుర్తు తెచ్చుకుంటే, ఆవిడ ఒకసారి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. అవును, బేసికల్లీ పోక్సో కేసు పెట్టిన వాళ్ళు ముందుకు రావాలనుకోరు. అవును, బట్ ఓపెన్ సీక్రెటే, ఆవిడ అందరికీ తెలిసిన ఆవిడే. కానీ నేను గైడ్లైన్స్ పాటిస్తూ ఏ రోజు కూడా ఆవిడ పేరు తీసి మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఆవిడ ఒక టీవీ ఛానల్ ముందుకు వచ్చి నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ సృష్టి వర్మ, సో నేనే ఈ కేసు పెట్టింది అన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఎస్ కొన్ని క్వశ్చన్లు యాంకర్లు అడిగినప్పుడు కొన్ని దాటేసింది, కొన్ని ఇట్లా చేసింది. బట్ నేను ఎప్పుడు కూడా కోరుకునేది మీడియా వాళ్ళు భజన చేయకూడదు. అవును, సూటిగా డైరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ చూపించి అడగాలి క్వశ్చన్. మెయిన్ థింగ్ ఏంటంటే జానీ మాస్టర్ మీద 2 కేసులు పెట్టింది. ఐ మీన్ ఒకటి పోక్సో ఇలా పెట్టినప్పుడు అడగాలి కదా. ఇప్పుడు 18 to 24 వాళ్ళు మాత్రమే ఎంటర్ అయ్యే డి ఛానల్లో, ఐ మీన్ డి జోడీ షోకి మీరు ఎలా ఎంటర్ అవుతారు? మీరు మేజర్ కాకపోతే ఒకటి మీరు అబద్ధం చెప్పైనా ఎంటర్ అయ్యి ఉండాలి, లేదు ఇప్పుడైనా మీరు అబద్ధం చెప్తుండాలి.
సో మీరు అలా ఎంటర్ అయింది ఎందుకు నేను ప్రశ్నించాలి, గట్టిగా ప్రశ్నించాలి, ఆన్సర్ వచ్చేదాకా అడగాలి. వాళ్ళు ఏదో చెప్పేసి తప్పించుకోవచ్చు. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు అలా అడగనప్పుడు ఏమవుతుందంటే కింద కామెంట్ చూసుకోండి, ఎందుకురా, ఎందుకు అడగవు అని అడుగుతూ ఉంటారు తెలుసా. ఆ కామెంట్లో ఒకటి నేను ఎందుకు అడగట్లేదు, కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఎందుకు అడగని మండిపోతూ ఉంటుంది ఈ జర్నలిస్ట్ ఎందుకు అడగట్లేదని. సో అదొకటి. తర్వాత కొన్ని కాల్ రికార్డ్స్ బయటపడ్డాయి. కాల్ రికార్డ్స్ బయటపడినప్పుడు ఈవిడ ఆయనతో మాట్లాడుతూ, ఎవరో ఒక ఆఫీస్ బాయ్తోనే ఎవరితో మాట్లాడుతూ, నేను జానీ మాస్టర్ ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, అక్కడికి తెలిసిపోయింది, ఇలా అంతా చెప్తుంది. మరి ఇదంతా ఒక లవ్ అఫైర్లా ఉంది, కానీ ఆయన రేప్ చేసినట్టు ఈవిడ రాసిన కంప్లైంట్ ఏమో 4 ఏళ్ళ నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాడు, నన్ను ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు పెడితే అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా. దీని గురించి అడగాల వద్దా ఆవిడ్ని? ఖచ్చితంగా అడగాలి. జనాలు అందరూ కోరుకున్నారు అడగాలి అని, కానీ ఎందుకు అడగట్లేదు? అమ్ముడు పోయిన జర్నలిజమా, లేకపోతే భజన చేసే జర్నలిజమా, లేకపోతే ఏంటది? సో ఇది జనాలు కోరుకుంటున్నది అడగాలని. నేను అడిగాను, ధైర్యంగా వచ్చి అడిగాను. ఇంకోటి వాళ్ళ అమ్మ అక్కడికి ఎక్కడికో మౌలానా సాబ్ దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయండి, ముస్లింలో 2-3 పెళ్లి చేసుకోవచ్చు కదా, అలా నా కూతురిని కూడా తట్టుకోలేకపోతుంది, జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో కనుక బయటకు వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా, లేకపోతే సినిమాకి వెళ్ళినా, బర్దాష్ నయ్యో రాయ్ మేరే బేటీసే అని చెప్పి చెప్తూ ఉన్నాయి. అంత క్లియర్ కట్గా వాళ్ళు ఉన్నప్పుడు హౌ కెన్ దే కాల్ దిస్, ఇంత దారుణంగా నన్ను అసాల్ట్ చేశాడు, నువ్వే వేధించినట్టు చూపిస్తున్నారు అక్కడ. కరెక్ట్గా కాల్లో ఏముంటుంది, ఆయన వేధిస్తున్నా, ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి, అందుకే నేను ఇవన్నీ పెడుతున్నాను వీడియోస్, ఏవో పెడుతుంది. సో కావాలనే అంటే ఆయన నో అని చెప్పేసిన తర్వాత కూడా ఆయన్ని వేధించినట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది. బయట ఈవిడ చెప్పేది ఏంటి, ఒక అమ్మాయి నో చెప్తే నో, మరి అబ్బాయి నో చెప్తే నో కదా. నేను ఇవే అడిగా గట్టిగా జనాల్లో ఉన్న ప్రశ్నలు సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా మొహం మీద కొట్టినట్టు అడిగా నేను. సమాధానం లేకపోతే ఏమవుతుంది, నోరు మూయించాలి. నోరు మూయించడం కోసం వీడి కనుక బయటికి వచ్చి గట్టిగా మాట్లాడితే, ఈ క్వశ్చన్ మాట్లాడితే నా కేసు వీక్ అయిపోతుంది, నిజాలు బయటికి మాట్లాడకూడదు, మేము చెప్పేదే జనాలు వినాలి, రెండో వర్షన్ వినకూడదు. దీనికోసం ఏం చేస్తారు, కేసులు పెడతారు. హర్ష సాయి విషయంలో అయినా, లేకపోతే ఇవి హర్ష సాయి విషయంలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి అప్పట్లో. ఆవిడే ఈయన ఫ్లర్టింగ్ చేసినట్టుగా, నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నీ బొగ్గల ఊరిలా ఉంటాయి, అది ఇదని అన్ని ఫ్లర్టింగ్ చేస్తూ ఫైనల్గా వీళ్ళందరూ చేసే ఫ్లర్టింగ్లు అన్నీ చేసుకుని ఫైనల్గా వీళ్ళని రేప్ చేశారని చెప్పి చేసి పెడితే హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? దానితో ఇంకా చాలా చాలా అసాంఘిక కార్యకలాపాలు, ఇవన్నీ కూడా డ్యూయల్ పాస్పోర్ట్లు, స్మగ్లింగ్లు, అమ్మాయిల సప్లైలు, ఇలాంటివి ఏవో అన్ని రికార్డులు వచ్చినాయి. అడగాలి కదా మీడియాలో, ఎవడన్నా ఏం అడగకుండా ఆవిడ ఏం చెప్తే దానికి భజన చేసిస్తే అది ఎలా జర్నలిజం అవుతుంది? ఇది నేను ముందుకు వచ్చి అడుగుతుంటే నొప్పి అయిపోయింది వాళ్ళకి, సమాధానం చెప్పాలి కదా. సో ఇది. ఇక లావణ్య విషయానికి వస్తే, ఈవిడైనా సరే వచ్చింది అందరి ముందు, ఆడుకూతురు నన్ను అన్యాయం చేస్తాడు, రాస్తాడు, అది ఇదంది అన్నప్పుడు సరే మనకేం తెలియనప్పుడు కాదని మాట్లాడు. బట్ ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఈ అమ్మాయి ఇదే టైప్లో మస్తాన్ సాయిని కేసు పెట్టింది, మస్తాన్ సాయి నేను ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం ఇదని చెప్పినప్పుడు హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అమ్మా? 3 కేసుల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. చాలా క్లియర్ కట్గా నువ్వు రాష్ట్రంతో 14 ఏళ్ళ రిలేషన్ అంటున్నావు, మధ్యలో ఈ మస్తాన్ సాయి ఎవడు, వాడితో ప్రేమాయణం ఏంటి, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, నీకు పెళ్లి కాకపోతేనే కదా వాడిని పెళ్లి చేసుకుంటానంటావు. సో నీకు పెళ్లి కాలేదని నీకు అర్థమైంది, నువ్వే చెప్తున్నావు. ఇవాళ కేసు కోసం ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తావా అని నేను అడగడం మొదలెట్టా ఎఫ్ఐఆర్ చూపించి. మరి నిజాలు బయటికి రాకూడదు కదా, బయటకు వస్తే జనాల్లో నిజం తెలిసిపోతే వీళ్ళని చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆమె ఏమంటుందంటే, శేఖర్ భాష అనే పర్సన్ వాంటెడ్లీ నా లైఫ్లో ఎంటర్ అయ్యి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా వాంటెడ్లీ రెచ్చగొట్టి నా మీద కాన్ఫ్లిక్షన్ మొత్తం అంతా కూడా పెంచుతున్నాడే, కానీ ఇంకా ఒక వేలో నన్ను ఇంకా బ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు జరిగింది అక్కడ వేరు, ఇక్కడ ఈయన చూపించే విధానం వేరు అనేసి ఆవిడ చెప్పమని. సరే, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వు రాసిన కంప్లైంట్, నీ నోటి మాటలు, నీ వాయిస్లు, నేనేమి గిర్ఫిల్ చేయలేదు కదా. నేను ఏవో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఎవడో ఏదో అన్నాడని చెప్పాడే. సరే, ఎవడైనా ఏదన్నా అంటే కూడా ఎవరో నోటికి వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చి ఏదో లావణ్య గురించి మాట్లాడారు అనుకుందాం, దానికి సాక్ష్యం ఏముంటుంది? అది క్రెడిబుల్ ఎవిడెన్స్ అయిన రోజునే నేను బయట పెడుతున్నాను. కరెక్ట్. సో లావణ్య మాటల్లోనే రాజధాని బూతులు తిట్టింది, లావణ్య మాటల్లోనే మస్తాన్ సాయితో గుండు చెప్పడంది, లావణ్య మాటల్లోనే చింటుతో మంచం కోడలంది, లావణ్య మాటల్లోనే ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ తోటి సంబంధం అవన్నీ కూడా మాట్లాడుతూ ఉండింది ఆవిడ. ఆయనేమో రాఖీ కట్టినా కూడా మేము కోరికలు ఉంటే కమిట వద్దా అంటాడు. ఇంకోటి కూడా చూశాను, లాయర్ గారు మీరు ఇద్దరు కలిసి
ఏదో ఒక టీవీ డిబేట్లో ఏదో ఉన్నారు, అందులో కూడా చాలా దారుణంగా జరగడం జరిగింది మాటలు. సో ఈ ఇంకో లాయర్